హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేసింది మెగా ఫ్లెక్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్. ఎక్కడో కాదు. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం బాలయోగి గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్య లైంగిక వేధింపులు. బాలయోగి గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విదంతం. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపల్ భర్తను అదుపులోకి తీసుకున్న లక్కిరెడ్డిపల్లె పోలీసులు. బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్న వేధింపులకు గురైన విద్యార్థిని. సార్ ఈ మేడం వల్ల టీచర్స్ అందరు వర్కర్స్ అందరూ బాధపడుతున్నారు సార్, స్టూడెంట్స్తో సహా. మాకు ఈ మేడం వద్దు సార్. ఈ మేడం వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి చాలా ప్రాబ్లం వస్తుంది సార్. మాకు ఏ టీచర్ వచ్చినా ఇబ్బంది సార్. ఈ మాత్రం మాకు ప్రిన్సిపల్గా వద్దు సార్. సార్ మాకు ఈ ప్రిన్సిపల్ అవసరం లేదు సార్. మాకు నెక్స్ట్ ప్రిన్సిపల్ కావాలి. మాకు ఈ ప్రిన్సిపల్ మేడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మాకు ఈ ప్రిన్సిపల్ మేడం అంటే అస్సలు వచ్చదు. అసలు మా చాలా మమ్మల్ని చాలా టార్చర్ చేస్తుంది. మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు సార్. మాకు ఈ ప్రిన్సిపల్ మేడం వద్దు. అర్థం మాకు ఈ ప్రిన్సిపల్ సార్. ఈ మేడం వల్ల టీచర్స్ అందరు వర్కర్స్ అందరూ బాధపడుతున్నారు సార్, స్టూడెంట్స్తో సహా. మాకు ఈ మేడం వద్దు సార్. ఈ మేడం వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి చాలా ప్రాబ్లం వస్తుంది సార్. కూడా కలుసుకొని ఆ పాపను పూర్తిగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. మేము చెప్తున్నాం, భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే చెప్తున్నాం. 76 సంవత్సరాలు 78 సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో ఇంకా ఆడబిడ్డల పైన అనేక రకాల భౌతిక దాడులు జరుగుతున్నాయంటే ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి? సిగ్గుతో తలదించుకోవాలని మేము చెప్తున్నాం. ఇక్కడ దాదాపు 400 మంది పైచులకు ఆడబిడ్డలు ఈ కళాశాలలో చదువుతున్నారు. కనీసం 4 గంటల సమయంలో ఆడబిడ్డ పైన అఘాయిత్యం జరిగితే ఈ రోజు ఉదయం తెలిస్తే ఎందుకు కనీసం వారి యొక్క తల్లిదండ్రులకు మీరు సమాచారం ఇవ్వలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రిన్సిపాల్ కు వత్తాసు పలికేటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా. వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.